టీవీ9 ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ విశిష్టత గురించి చెప్పడానికి డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు ఉన్నారు. వారిని అడిగి సంక్రాంతి పండుగ విశిష్టతను తెలుసుకుందాం. నమస్కారం గరికపాటి గారు. మనం సంక్రాంతి పండుగ అసలు మకర సంక్రమణం అని అంటాం, చాలా చోట్ల పొంగల్ అని అంటారు. ఒకసారి ఆ పండుగ గురించి ఎవరి వాళ్ళ ఆచారాన్ని బట్టి నిర్వచనాలు ఉంటాయి. ప్రధానంగా దానికి ఏమిటంటే సూర్యుడు కర్కాటక రాశి నుంచి మకర రాశిలో ప్రవేశించడం, అదే ధనుష్ సంక్రమణం, ధనురాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడం, కర్కాటక సంక్రమణం వస్తే దక్షిణాయనం అంటాం. ఇక్కడి నుంచి ఇది ఉత్తరాయణం. ఆ రాశిలో ప్రవేశం సూర్యుడు ఏం ప్రవేశించరుగా, రాశి చక్రం తిరుగుతూ సూర్యుడి దగ్గరికి చేరుతుంది. అందువల్ల ఇక ఈ కాలం శుభప్రదంగా భావిస్తారు. అంటే ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం సందర్భం ఉన్నప్పుడు ఈ గమనం అంతా ఉత్తరం వైపు సాగుతుంది. అందుకని దీన్ని ఉత్తరాయణం అనడం ఉద్దేశం. అది అవేగా ఈ జీవులు మనకి సంప్రదాయం ప్రకారం ఉండే విశ్వాసం, అది శాస్త్రీయం ఏమిటంటే జీవులు ఈ కాలంలో మరణించిన వాళ్ళకి ఉత్తమ గతులు కలుగుతాయంట. ఎప్పుడు గాలివాటంలో సముద్రంలో కొట్టుకుపోయిన వాడు కూడానమ్మా ఓ దారిలో పెడితే కొంచెం మేలు జరగడం, ఓ దారిలో పెడితే కీడు జరగడం జరుగుతుంది సహజంగా. అలాగా జీవుడు ప్రయాణించే మార్గంలో ఈ ఉత్తరాయణ మార్గం అనేది అతనికి శుభ గతులు కలిగిస్తుంది. అంత మాత్రం చేత అన్నీ అయిపోదు. అది ఎప్పుడు అలా తీసుకోకూడదు శాస్త్రాన్ని. రెండోది, కాస్త చలి తగ్గుముఖం బట్టి కొంచెం వెచ్చటి కిరణాలు ప్రసారం అవుతూ ఉంటాయి. అందుకే సంక్రాంతికి సంకల్లో చేతులు ఎట్టుకుంటారు, శివరాత్రికి శివశివ. ఆ సామెతలు పరిశీలిస్తే మొత్తం అసలు జ్యోతిష్ శాస్త్రం అంతా వేళ దగ్గర ఉందని అనిపిస్తుంది. మొత్తం మీద ఈ పెద్ద పండుగను ఎలా ఏర్పాటు చేయడంలో ఒక ప్రపంచవ్యాప్తంగా మనం గమనించాల్సింది ఏమిటంటే గ్రిగేరియన్ క్యాలెండరు, మన పంచాంగం, అనేక దేశాలు అనుసరించేటువంటి తేదీలు, తిథులు, నక్షత్రాలను బట్టి ఏర్పడినటువంటి అనేక రకాల కాలమానినులన్నీ, క్యాలెండర్లన్నీ, పంచాంగాలన్నీ కలిసిపోయి సంక్రాంతి నాటికి మొత్తం ఏకమైపోతుంది. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మామూలే. సరే, ఇంకా ఉత్సవాల విషయానికి వస్తే ఇది తయారీ అన్నాం కాబట్టి అసలు పండుగ సంక్రాంతి. పెద్ద కొత్త బట్టలు ఒకళ్ళు భోగినాడు కట్టుకోపోయినా సంక్రాంతి రోజు ప్రతి ఒక్కరు కూడా, అంటే తృణమో ప్రణమో ఎంతో కొంత కొత్త బట్టలు ఖచ్చితంగా కట్టుకుంటారు. ఇప్పుడే ఇంకొక మంచి సామెత చెబుతాను. ఒక సామెత లోకంలో చాలా అపార్థాలకు గురైంది. పండగ నాడు కూడా పాతమో కూడా ఆడటం చాలా తప్పు మాట. ఎందుకు ప్రచారం చేస్తున్నారు కానీ అదేమిటంటే ఎవరైనా అంటారా అలాగే? అది దాని విషయం చెబితే ఇంక అనకుండా ఉంటారు. నా ఉద్దేశం చెప్పండి. ఇక్కడ పాత అంటే బట్ట అని అర్థం. బట్టా పాత అంటారు, చినుగు పాతలు అంటారు. చినుగు పాతలు అంటే చినిగిపోయిన బట్టలు. అంటే పాత అంటేనే బట్ట. మళ్ళీ పాత బట్టలను వాడడం మొదలయ్యాక మనకు ఆ పాతకు అర్థం తెలియకుండా పోయింది. పాత బట్టలు అంటూ వాడడం మొదలయ్యాక దానికి అర్థం తెలియకుండా పోయింది. కానీ పాత అంటేనే బట్ట. అంచేత పండగ నాడైనా కొత్త బట్టలు లేకపోతే ఎలాగ మొగుడా అందావిడ ఒకడు. పండగ నాడైనా పాత మొగుడా. ఆ మొగుడా అనేది సంబోధన, భర్తకు సంబోధన. దాన్ని ఈ పాతను మొగుడికి విశేషణం చేసేస్తే కొంపలంటుకుపోయి. అది మంచి సామెతను పాడు చేస్తారు. ఏ ఎలానైనా అలా అంటారమ్మా. అసలు సాధారణంగా పండగ నాడు మొగాళ్ళు ఎలా ఉంటారంటే వీళ్ళు ఏదో బట్ట కట్టుకుని బయటికి వెళ్ళిపోతారు, మంచి ఎగ్గట్టుకుని వెళ్ళిపోతారు. పెద్ద ఎవరు అడగరు. ఆడవాళ్ళు అలా కాదు, పేరెంటాలు ఉంటాయి, బొమ్మల కొలువు. సంక్రాంతికి నెక్స్ట్ అదే అడుగుతున్నాను. మనం భోగి పండ్లు చక్కని మాట ఉంది. సంస్కృతంలో బొమ్మల కొలువు గురించి బ్రహ్మాండమైన శ్లోకం ఉంది. ప్రపంచంలో ఉండే భ్రమలన్నీ పోతాయి, నేను చెబుతాను. చెప్పండి. ఆ బొమ్మల కొలువుకు వెళ్ళాలి. ఓ చక్క మంచి చీర కట్టుకుని వెళ్ళకపోతే అవతల వాళ్ళు ఎంత బాగా విచిత్రంగా. ఇంకోటి ఏంటంటే ఈ సంక్రాంతికి పంటలన్నీ కూడా ఉంటాయి, కాస్త పంట వస్తుంది, ఆనందం. సరిగ్గా మార్గశిర మాసంలో కోతలు వస్తాయి, ఆ పంట ఇంటికి వస్తుంది. అప్పుడు సంక్రాంతి కాస్త డబ్బులు గలగలాడుతుంటాయి. ధాన్యం షావుకారులు అప్పుడే అందరికీ రైతులకి కాస్త డబ్బులు ఇస్తారు. అప్పుడు అందరూ డబ్బులు వచ్చినప్పుడు కూడా నాకు బట్టలు కొనవా, అదే పండగ నాడైనా పాత. అంతే కదా. పైగా ఆడవాళ్ళు చూడు, మీకు గమనించి ఆడవాళ్ళు మీకు చెప్పక్కల, మేమేనా వ్యాఖ్యానం చేయకుండా ఊరుకుంటాం కానీ తమరు ఊరుకోలేరు. ఏదైనా ఒకటి కనబడితే పోయిన మగాడు ఒకసారి నోరు మూసుకుని ఆడాడు. అలా కదమ్మా, ఏదో ఒకటి అంటారు. వెంటనే ఒక 2 రోజులు ఆవిడ అదే ప్రతి పండగకి అదే చీర కట్టుకొచ్చింది. పిన్ని గారికి ఆ చీర అంటే బాగా ఇష్టం, ఎప్పుడు అదే కట్టుకుంటారు. ఇంత విచిత్రం. స్త్రీ అంటే కావ్యం అమ్మా. కావ్యానికి 2 అర్థాలు ఉంటాయి, స్త్రీకి 16 అర్థాలు ఉంటాయి. సంసారం చేసుకునేవాడు పొగడపోతే అంటే 16 అర్థాలు ఉంటాయి. ఆడవారు మాటలకు అర్థాలు వేరే ఊరికే అనలా. ఎందుకంటే అప్పుడు పిన్ని గారికి అదే చీర ఇష్టం. పాపం ఎప్పుడు ఏ పండగకు వచ్చినా అదే కట్టుకొస్తారు, మళ్ళీ మార్చరు అసలు. ఆవిడకి ఒక అంటే ఏమిటి, పెద్దాన్ని నువ్వు చీర మార్చి డబ్బులు కూడా నీ దగ్గర లేవని చెప్పడం అనమాట. ఆవిడమ్మ నిజంగా ఈవిడ ఇలా అనేస్తుంది. కానీ దీన్ని మొగాళ్ళు తేలిగ్గా తీసుకుంటారు కానీ ఆడవాళ్ళు తేలిగ్గా తీసుకోలేరు. నన్ను ఎలా అంది, నేను బయటికి వెళ్ళను, ఇక నుంచి మీరు కొత్త చీర కొనకపోతే నేను వెళ్ళను. అదే పండగ నాడైనా పాత మొగుడా. అంతే. ఎంత చక్కని సామెత నిజానికి అది. అలాగే బొమ్మల కొలువు పెడతారు కదా,
అసలు ఈ బొమ్మల కొలువు గురించి మాగుడు శిశుపాల వధ అనే కావ్యంలో అద్భుతమైన శ్లోకం చెప్పాడు. ద్వారకా నగరంలో ఇస్తూ ఉంటాడు మాగుడు పంచకావ్య సంస్కృతం పంచకావ్యాల్లో మాగుడు శిశుపాల వధ ఒకటి విద్యార్థులు ఖచ్చితంగా నేర్పేవారు. బాగా ప్రౌఢమైన కావ్యం, ప్రతి పదార్థాలన్నీ బాగా చదువుకుని కంఠస్థం చేసే తప్ప అర్థం కాదు. కాళిదాసు రచనంత తేలిక ఉండదు. కానీ కాస్త ఎందుకు నేర్పేవారు అంటే ఆ ప్రౌఢత్వం కూడా అలవాటు కావాలి. అంత తేలిక అతను ఒక బొమ్మల కొలువును వర్ణిస్తాడు. ఒక అమ్మాయి ద్వారకా నగరంలో శ్రీకృష్ణుడు ఉండే నగరంలో బొమ్మల కొలువు పెట్టింది. ఈ అమ్మాయి ఏం చేసింది, కేవలం పెట్టెల బొమ్మలు తెచ్చిందమ్మా. చిలకలు, గోరింకలు, చక్రవాకాలు, కోయలు, రకరకాల బొమ్మలని తెచ్చి పెడితే అక్కడ ఒక చిత్రం జరిగింది. చిక్రం సయా కృత్రిమ పత్రి పంక్తే కపోతపాళీషు నికేతనానాం చిక్రం సయా కృత్రిమ పత్రి పంక్తే కపోతపాళీషు నికేతనానాం మార్జారమప్యాయత నిశ్చలాంగం యస్యాం జనక కృత్రిమమేవ మేనే. చిలక బొమ్మ పెట్టింది. ఈ ఇంట్లో ఉండే పిల్లో, దూరం నుంచి వచ్చిన పిల్లో ఆ చిలక బొమ్మను చూసింది. పిల్లి చూసి బొమ్మ పిల్లని నిజమే, బొమ్మ చిలక నిజమే చిలక, అంత సజీవంగా ఉందన్నమాట. ఆ బొమ్మ అంత సజీవం. ఒక బొమ్మను చూసి అనుకుంటాం కదా మనిషి అనుకుంటాం, అది నిజమైన పిల్లలు. నిజమైన పిల్లని తెలిసాక పిల్లి ఎందుకు ఊరుకుంటుందమ్మా, నోట ఖర్చు కూడా అంతే కదా. అందుకే ఆడవాళ్ళకి ఈ రోజులో ప్రధానంగా చెప్పాలమ్మా, ఎంత అందంగా ఉండడము, బాగా చదువు రావడము, మంచి ప్రవర్తన కలిగి ఉండడం కూడా సరిపోదు. కాస్త ధైర్యం తెచ్చుకుని గుద్దు కొద్దగలగడం కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు అవసరం. అవును, నేను ఎవరిని ఏమన్నా నా దారిని నీ దారిని నువ్వు వెళ్ళే బతకను వేరే లోకం. జగన్నాథ పండితురాయలు చెబుతాడు, చక్కనైన రూపు చిలకతో పోల్చి చెబుతాడు. ఆడని చిలక అంటాం కదా, మరి భార్య కోపం వస్తే చిలక కోపం వచ్చింది అంటాడు. ఆవిడ చిలక, నేను పిలకాను. అందుకని చిలకతో పోల్చి చెబుతాడమ్మా. చక్కనైన రూపు సౌశీల్య గరిమంబు మటకారితనము మంచి వాక్కు ఎన్నియున్ననేమి రామచిలుకకు గండు బిల్లి ముందు దండుగయ్యే. ఎంత చక్కని పద్యం చెప్పాడమ్మా. రూపం ఉండొచ్చు, మంచి ప్రవర్తన ఉండొచ్చు, మాటకారితనం, నేర్పుగా మాట్లాడచ్చు, మంచి మాటలు కూడా, సూక్తులు కూడా చెప్పొచ్చు. ఎన్ని చెప్పినా పిల్లికి ఏం పట్టుతాయి ఇవన్నీ. ఇది మంచిదని వదిలిపెడతా టక్కమని నొక్కి. అంచేత లోకంలో స్త్రీలైనా పురుషులైనా, ప్రధానంగా స్త్రీలు, మేము అందమైన వాళ్ళం, మంచి వాళ్ళం అంటే సరిపోదమ్మా. కాస్త గండరిజం అంటారే, అది నేర్చుకోవాలి. ఈ కాలం, పూర్వమే అవసరం, ఈ కాలంలో కాస్త తెగువ, తెగింపు అవసరమైతే ఎవడన్నా ఎదురు కూడా చంపేస్తానన్నట్టే ఉండాలచ్చు, లేకపోతే బతకలేరు ఇవాళ. అలాంటి స్థితిలో మనుషుల భ్రమలు ఎలా ఉంటాయో ఆయన జాగ్రత్త పడమని ఆయన చెబితే, భ్రమలు ఎలా ఉంటాయో మాగుడు చెబుతున్నాడు సంస్కృతంలో. పిల్లి వచ్చి ఆ చిలకను చూసింది. ఇది బొమ్మల కొలువు అని దానికేం తెలుసు, నిజమైన చిలక అక్కడ ఉంది, వేసియాలి. నెమ్మదిగా మ్యావు 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 అనుకుంటూ లోపలికి వచ్చి ఆ బలమేకి ఎక్కింది. ఆ చిలక బొమ్మకి ఇంకో బొమ్మకి ఖాళీ ఉంది మధ్యలో. ఆ ఖాళీలో అది ఉంది. ఇలాగ చూసి మింగేద్దామని చూస్తుంది అనమాట. అంటే ఏమాత్రమైనా కదిలిందంటే చిలక పారిపోతుంది కదా, దాని భ్రమలో అది. చిత్రం ఏంటో తెలుసా, ఈలోపు పిల్ల వచ్చింది, బొమ్మలు పెట్టిన పిల్ల వచ్చి చూసి పక్కన ఉన్న అమ్మాయిని పిలిచి, నేను అన్ని పెట్టెల బొమ్మలు పెట్టాను, పిల్లి బొమ్మలు పెట్టారు ఇక్కడ అంది. ఇది ఆశ్చర్యం చూడు. పిల్లి బొమ్మ ఎవరు పెట్టారంటుంది, పిల్లి ఎందుకు వచ్చింది ఇక్కడ కానట్లా. పిల్లి వచ్చింది అని అమ్మాయి అనుకుంటే కొట్టేది, తోసేసేది, దానికి నష్టం కూడా ఏం లేదు నిజానికి. పిల్లి బొమ్మ ఎవరు పెట్టారు, ఎవరి ఆలోచనలు యద్భావం తదేవ తద్భవతే అన్నట్టుగా ఎవరి భ్రమలో వారు ఉంటారు. పిల్లి బొమ్మ చిలకను చూసి నిజమైన చిలకాన్ని భ్రమపడితే, ఇన్ని తెలివితేటలు ఉన్నటువంటి ఈ అమ్మాయి నిజమైన పిల్లిని చూసి బొమ్మ పిల్లి అనుకుంటాం. అంచేత మనం మనుషులు, మనకు తెలివితేటలు ఉన్నాయి, మనం చదువుకున్నాం అనుకో గోతులో పడిపోవడం ఖాయం. భ్రమల నుంచి బయటపడడం నేర్పారు. ఇంత ఉంది బొమ్మల కొలువు. అంతరార్థం తెలుసుకుని ఇంకా పండుగని ఇంకా బాగా జరుపుకుంటారు. అది ఇవన్నీ జరుపుకోవాలి. ఎందుకంటే పైగా ఇప్పుడు బొమ్మలు దొరకడం తేలిక. ఆ బొమ్మల్లో కూడా నేను నమస్కారం పెట్టి కోరేది ఒకటి, కొండపల్లి బొమ్మలు, ఏటి కొప్పాక బొమ్మలు, వాటిని ప్రోత్సహించండి. చైనా నుంచి లాఫింగ్ బుద్ధ అనడం, చైనా లాఫింగ్ బుద్ధ అనడం, ఈవిడ జపాన్ వాడు బొమ్మలు మనకి దేనికమ్మా అవన్నీ, ఎలుగుబంట్లు తేవడం. ఇవి మన బొమ్మలు, ఏటి కొప్పాక బొమ్మలు ఉన్నాయి, కొండపల్లి బొమ్మలు ఉన్నాయి. వాళ్ళందరూ బతకద్దా? వాళ్ళు ఆ కళాకారులందరూ అద్భుతమైన కళ ఉన్నవాళ్ళు ఇవాళ దెబ్బతినిపోయారు పాపం, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. ఈ పండగలన్నీ ఎందుకు వచ్చి, పైగా వీటి వెనకాల ఆధ్యాత్మికంగా నమ్మకం కూడా పెట్టారు. తప్పనిసరిగా జరుపుకోవాలి, జరపకపోతే సద్గతులు ఉండవు. ఈ అనడంలో ఒక ఉద్దేశం ఏంటంటే మన పూర్వుల యొక్క పవిత్రమైన ఆలోచన. ఆ రకంగా ఆ కళల్ని పోషిస్తారు, ఆ కళాకారులను పోషిస్తారు, వాళ్ళు బతుకుతారు. ఇవాళ అందరూ ఇంజనీరింగు, అందరూ సాఫ్ట్వేర్, ఏమైపోయింది, ప్రమాదకరం అయిపోయింది పరిస్థితి. గొప్ప వైవిధ్యం ఉండే సమాజంలో వైరుధ్యాలు పుట్టించుకుంటున్నాం మనం. నిజానికి ఈ పండుగలన్నీ గొప్ప సందేశాన్ని ఇవ్వట్లేదా మనకి?
పిండి వంటలు అసలైనవి పిండి వంటల గురించి కూడా ఒక పద్యంతో కానీ దేంతో మొదలెడితే నిజంగా రుచికరంగా, ఇంకా అరిసెలు, బూరెలు, చక్కెర పొంగలి, గారెలు ఇన్ని ఉంటాయి. సంక్రాంతి పండగ అంటే అసలు నోరు చెప్తుంటేనే నాకు ఇన్ని చేయడంలో ఉద్దేశం ఏంటంటే పిల్లలందరూ ఇంటి దగ్గర ఉంటారు. ఇందులో ఒకడికి గారెలు నచ్చుతుంది, ఒకడికి బూరెలు నచ్చుతుంది, ఒకడికి అరిసెలు అంటాడు. అరిసెలు ఎంత గొప్పవి అంటే సంక్రాంతికి చేసేవాటిలో అరిసెలు ఇవి గట్టిగా ఉంటాయి. గారె బూరె వ్యవహారం వేరు, అరిసె వేరు. అరిసె నూనె లాగుతుంది, పైకి ఏం కనపడదు, గట్టిగా ఉంటుంది. నేలవి బండినా కూడా దానికి మట్టి అంటదు, అది ప్లాస్టిక్ లాంటి పదార్థం. అందుకే పిల్లలు కొత్తగా అడుగులు వేసినప్పుడు అరిసెల మీద వేయిస్తారు. అవును, దాంట్లో ఎంత గొప్ప ఉద్దేశం అంటే అరిసె ఇలా ఉంటే పిల్లవాడి పాదానికి అది సరిపోతుంది. ఒకటి ఆ అరిసెల్ని ముత్తైదువులకు పంచిపెడతారు. ముఖ్యంగా మన దేశంలో ఉన్న ఒక గొప్ప విశ్వాసం, ఆ అరిసె తింటే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలుగుతారు. నడిచిన అరిసెలు తింటే పిల్లలు లేని వాళ్ళు పిల్లలు కలుగుతారని అవి తినేవారు వాళ్ళు. అందులో ఒక ఆత్మీయత. తర్వాత అవన్నీ వేరే ఆత్మీయత ఒకటి. అసలు అదొక ప్రసాదంగా భావించిన, పసిపిల్లల్ని దేవుడుగా భావించారు. పైగా నాకు తోస్తున్న ఒక గొప్పతత్వం ఏంటంటే అరిసెలు అడుగుల మీద వేయించడం, అరిసెలు తీపిండి వంట. నువ్వు పెద్ద అయ్యాక నువ్వు వేసే ప్రతి అడుగు ఈ సమాజానికి తీపిని పంచాలి కానీ చేదును పంచకూడదు. కుటుంబానికి ముందు నీ తల్లిదండ్రులకు, తర్వాత లోకానికి. ఎంత లోకం వీలైతే అంత, ప్రపంచం అంతా పంచిపెడితే మంచిదే. కనీసం ముందు నీ ఊరికి. ఈ పిండి వంటలు సంక్రాంతి 3 రోజులు ఎక్కువ చేయడం, డబ్బాల్లో నిల్వ చేయడం, ఓ నెల అట్టిపడంలో ఒక విశేషం. ఈ చలికాలంలో పిల్లలు ఎక్కువ తినరు, వాళ్ళకి మందగిస్తుంది, ఎక్కదో, వాడు ఆకలి తీరాలి. ఆ గుప్పిడి మెతుకులతో ఉండిపోకూడదు. వాడు గారెల రూపంలోనో, బూరెల రూపంలోనో, అరిసెల రూపంలోనో పెట్టేస్తే ఆ లోటు పూర్ణ అయిపోయింది. బియ్యపిండి, బెల్లం, నువ్వులు, చక్కగా పౌష్టికాహారం. నిజానికి దాంతో అసలు ఒక రకమైన బియ్యపిండి బెల్లం కలిపిన దాంతో దీపమే పెట్టేవారు పూర్వం. దాంట్లో నెయ్యి వేసేవారు, ఆ దీపం బలంగా తినేవారు. ఎందుకంటే ఏముండదు, ఒత్తి కాలిపోయింది, మిగిలినంతా పిండే, నెయ్యి, తప్పే ఉంది, తిను, అది మంచిదని చెప్పేవారు. అలాంటివన్నీ నేర్పడంలో సహజమైన వైద్య ప్రక్రియ జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా పొద్దున్న వచ్చిన హరిదాసుకి, తర్వాత వచ్చే గంగిరెద్దు వాడి పిల్లల చేతే వేయిస్తారు. మనకి పూర్వం సామెతలు ఏమిటంటే పద్ధతుల్లో మగపిల్లాడి చేత దాన ధర్మాలు చేయించేవారు, ఆడపిల్ల చేత సేవలు చేయించేవారు. ఎందుకంటే అప్పుడు పరిస్థితిని బట్టి కాపురానికి వెళ్ళిన పిల్లలు నలుగురికి కాస్త అన్నం వండి పెట్టాలంటే సేవ చేయడం అలవాటు అవ్వకపోతే ఎలాగా. అదే మగపిల్లాడు సంపాదించుకుంటాడు, వాడి కోసమే ఎంతసేపు నలుగురికి దానం ధర్మం అలవాటు. ఇవాళ అందరూ చదువుకొని అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి అందరూ దాన ధర్మాలు చేయాలి, అందరూ సేవలు చేయాలి. అది మార్చుకోవాలి. మనం ఇప్పుడు అలా అన్నాం కదా, ఆడపిల్ల సేవ అంటే కుదరదు, అది మగపిల్లడు చేయాల్సింది, దానికే ఉంది. హరిదాసులు, గంగిరెద్దులు ఉదయం పూట హరిదాసులు వస్తూ ఉంటారు. మనం ఎప్పుడో మర్చిపోయిన పాటల్ని అవి ఆలపిస్తూ, పైగా వీళ్ళెవరూ పాడలేనివి, వీలు కానివి అతను అలా పాడుకుంటూ స్వరం. పైగా నడుస్తూ పరిగెడుతూ హరిదాసు పాట పాడతాడు. ఆయాసం రాదు, రాగం తప్పదు, తాళం తప్పదు. పైగా ఈ నెత్తి మీద గిన్నె, దాంట్లో బియ్యం ఇంత రాసి, ఈ పైన తంబూరా, పెద్ద బరువైనటువంటిది. దాన్ని ఇలా శృతి మీటుకుంటూ ఈ చేతిలో చెడతారు. అసలు ఎక్కడ కాడు పోక పక్క పంచి, అసలు ఇదొక పెద్ద విన్యాసం. ఇది జిమ్నాస్టిక్స్ లాంటి చోట ఈ హరిదాసుకి ఇచ్చిన బహుమతి ఎవరికే ఒక్కరు. నాకు ఇప్పటికి ఆశ్చర్యం, వాళ్ళు పైగా పెద్దవాళ్ళు 70-80 ఏళ్ళ వాళ్ళు కూడా. సాహసం అంతా హరిదాసు రూపంలో తిరుగుతుంది. ముఖ్యంగా గంగిరెద్దు విషయానికి వస్తే గొప్ప ఆత్మాభిమానానికి సంబంధించిన పద్యం ఉంది. చాటువు ఎవరు చెప్పారో తెలియదు కానీ, అదే గంగిరెద్దును ఒకసారి తీసుకొస్తూ ఉంటే ఒక బ్రాహ్మడు, ఒక ఆయన శివుడు గుడిలో ఉండే పూజారి వస్తున్నట్టు ఈ గంగిరెద్దు ఒకసారి కొంబాడిచ్చి, దాని లక్షణం ఎక్కడ పోతే ఈయన కొంచెం భయపడ్డాడు. పక్కన వెంటనే కేకలు, చూసుకోదా బ్రాహ్మణ పండితులు వస్తుంటే గద్దె ఎద్దేసుకొచ్చి అక్కడ పొద్దునే, మరి పొద్దున ఎద్దేసుకురాకపోతే ఏం వేసుకొస్తారు పండగ నాడు, ఈయనే చూసుకోవాలి అని ఏదో అన్నట్టు. అంటే ఆయన కోపం, ఊరుకో ఏం పెద్ద మాట్లాడుతావు, అక్కడ ఎద్దు అన్నాక అలాగే ఉంటుంది, శివుడి గుళ్ళో పనిచేస్తున్నావు, ఎద్దు గురించి తెలియదు అన్నట్టు. నంది నీకు తెలుసు ఎద్దు గురించి అంటే, వాడు వెంటనే అన్నట్టేమో ఒక కవి ఎవరో పద్యం రాశారు విచిత్రంగా, మీ శివుడి కంటే మా ఎద్దే ఎక్కువ, ఆతడంబ కుమగండు ఈతడంబ కుమగుండు ఎలవిన అతని కంటే నితడు ఘనుడు, ఆతడమ్మున వ్రేయు ఇతడు కొమ్మున దూయు ఎలమిన అతని కంటే నితడు ఘనుడు, అతడు శూల ముద్రిప్పు ఇతడు వాల ముద్రిప్పు ఎలమిన అతని కంటే నితడు ఘనుడు, అతడు దిగంబరుండు ఇతడు పీతాంబరుండు ఎలమిన అతని కంటే నితడు ఘనుడు, శూలి ఇతడు రైతుల కూలి ఇతడు దేవుడతడు కుడితంత దేవునితడు,
ఈశ్వరుడు లేకయున్నను ఎద్దు నడచు, ఎద్దు లేకున్న నడువలేడు ఈశ్వరుండు. చాలా చక్కగా చెప్పారు. అంటే నువ్వు ఏ కులం వాడిని, ఏ వర్గం వాడిని అవమానించొద్దు, వాడి తెలివితేటలు వాడుకుంటాయి. నువ్వేదో చదువుకున్నాను కదా, పండితుడిని కదా అనుకోవద్దు. గుళ్ళు అర్చకుడైనంత మాత్రం నువ్వు గొప్ప కాదు, ఎద్దు నడుపుకున్నంత మాత్రం చేత వాడు తక్కువ కాదు. దీనికి ఈ పద్యానికి అర్థం తెలుసుకోవడం పోజరైన కష్టమైంది. ముఖ్యంగా అంబక మొగుండు అంటే ఏదో మనం వేరే మాటలా ఉంటుంది, కానీ ఆయన అంబికాపతి అంటున్నాం మనం. అమ్మవారి పేరు అంబిక కదా, బాగానే ఉంది. సాంబ అంటే అర్థం ఏంటి మన సాంబ. అమ్మక మొగుంటే ఎద్దుల్లో, పశువుల్లో ఆ పద్ధతి వాళ్ళకి భార్యాభర్త ఏముండదు కదా, తల్లినే మళ్ళీ దూడ కలుస్తుంది. తప్పు లేదు అందులో. అది అమ్మకం కూడా అయ్యాడు. వాడు తప్పు మాట మాట్లాడలేదు, నిజం ఉన్న చెప్పిందేమో, అశ్లీలం అనడానికి లేదు, ఉన్న ఆచారం అది. ఇందులో ఆత్మాభిమానం చూడు. ఇతడు దిగంబరుండు, ఇతడు పీతాంబరుడు. శివుడు అప్పుడప్పుడు ఆయన గుడ్డ లేకుండా ఉంటాడంటే దిగంబరుడు అంటారు. ఈయన పట్టుబట్టలు కట్టుకున్న నారాయణమూర్తితో ఉన్నాడు, పైగా వెంకటేశ్వర స్వామి ఉంటే ఉన్నారు. పైగా అందులో భాషాపరమైన చమత్కారం ఏమిటంటే ఇవన్నీ పైన చెప్పడం ఒక రకం. శూలి అతడు అంటే ఏముంది చెప్పడానికి, శూలిగా అతను శూలి అయితే మావాడు కూలి, ఒక అక్షరమే కదా. శూలి కంటే కూలి గొప్పవాడు, ఎందుకంటే శూలి కూర్చుని తింటూ ఉండొచ్చు, కూలివాడు కూర్చుని తింటే కష్టపడి తింటాడు. శూలి లోకాన్ని సంహరిస్తాడు, కూలివాడు లోకాన్ని పోషిస్తున్నాడు. తేడా లేదా? ఇంకోటి మాట నాకైతే భాషావేత్తగా మొత్తం పద్యంలో మురిసిపోయేది, దేవుడతడు కుడితంత దేవుడితడు. దేవడం ఏమిటి, ఆ దేవుడేమిటి? ఎందుకు అంటే మీకు తెలంగాణ ప్రాంతంలో చూసుడు, పోవుడు, వచ్చుడు, అలాగే దేవుడు అంటారు. మరి ఆ దేవుడు ఎందుకు అనుకోకూడదు ఇక్కడ? అంటే దేవుడు అనగానే దేవుడు గాడ్ అనేమిటి, దేవడం, అది కూడా దేవుడేగా. ఆ దేవుడికి పోటీగా ఏం చెప్పాలో తెలియదు. అప్పటికప్పుడు సజ్జస్ఫూర్తితో ఆలోచించే కవి కుడితంత దేవునితడు, ఈయన దేవుతున్నాడు, ఆయన దేవుడే. ఏమిటంటే పెద్ద దేవడం దేవుడు ఒకటే, అది అంతే. చాలా చక్కగా చెప్పారు గరికపాటి గారు. నిజంగా పండుగ అంటే ఏదో మనం నలుగురం కలిసి పిండి వంటలు చేసుకొని తినడం అని కాదు, దీని వెనక ఉన్న అంతరార్థం ఏంటి, అసలు ఎవరిని ఎలా చూస్తున్నారు ఏంటి, ఈ కాలంలో ఏం కనుమరుగైపోయాయని చాలా చక్కగా చెప్పారు. అండ్ నేను కూడా చాలా విషయాలు తెలుసుకున్నాను మీతో మాట్లాడి. ధన్యవాదాలు మీకు.